మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి, నా పేరు లీలావతి. ఈరోజు మీకు నేను చెప్పబోయే విషయం ఏమంటే మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి, ఎవరికి వస్తున్నాయి, దానికి కారణాలు ఏంటి, దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాని గురించి కొద్దిగా చర్చించుకుందాము. చాలామంది ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అంటున్నారు. దానికి రకరకాల కారణాలు ఉంటాయండి. ఏ వయసు అని లేదు. గతంలో అయితే చాలా ముసలోళ్ళకి 60, 70 అయినాళ్ళకి వచ్చేదేమో, కానీ ఇప్పుడు ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే మోకాళ్ళ నొప్పులు అంటున్నారు. ఎందుకు అలా వస్తున్నాయి? మనం తినే ఆహారం కానీ జీవనశైలి పూర్తిగా మారింది అప్పటికి ఇప్పటికి. నాకు ఇప్పుడు 65 ఇయర్స్, నాకు ఎప్పుడు మోకాళ్ళ నొప్పులు ఏమి రాలేదు. ఎందుకు రాలేదంటే నా జీవన విధానం వేరు, మిగతా వాళ్ళు ఆశ్రయించే విధానం వేరు కాబట్టి రాలేదని అనుకుంటున్నాను. ప్రస్తుతం చూసామంటే మన తీసుకునే ఫుడ్ నియమం లేదు, దానికి ఒక టైం సెన్స్ లేదు, ఏమీ లేదు. ఎలా పడితే అలా తింటున్నారు. మధ్యలో గ్యాపులు కూడా ఏమీ లేవు. రోజుకు 3 సార్లు తింటే చాలు, 6 సార్లు తింటాం, 8 సార్లు తింటాం కూడా జరుగుతున్నాయి. ఆ తినే ఫుడ్ ఏమంటే బేకరీ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువ అలవాటు పడుతున్నారు. అవి దానివల్ల కూడా బాడీ బాగా హెవీగా పెరిగిపోతుంది, ఓబెసిటీ వస్తుంది. ఆ ఓబెసిటీ వల్ల ఏమవుతుంది, బాడీ మొత్తం వెయిట్ మోకాళ్ళ మీద పడుతుంది. మరి మోకాళ్ళ నొప్పులు రాకేమొస్తాయి? వస్తాయి కదా. బాడీని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? సరైన వ్యాయామం ఉంది, చెయ్యాలి. అవి చేయటం లేదు. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉంటున్నారు. కనీసం హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా చేయటం లేదు. మేము ఇంట్లో పని చేస్తున్నాం కదా, ఇదే సరిపోతుంది అనుకుంటున్నారు. అది కాదు. ఒక క్రమ పద్ధతిలో మన శరీరాన్ని వాడుకోవాలి. భగవంతుడు మనకు మంచిగా శరీరాన్ని ఇచ్చాడు. కాళ్ళు ఉన్నాయనుకోండి, ఒక స్ట్రెయిట్గా కర్రలా ఉండిపోవచ్చు కదా, అలా ఉండలా. ఎందుకు మధ్యలో దానికంత జాయింట్స్ అవన్నీ ఇచ్చారు? వంగాల్సిన దగ్గర వంగాలి, లేవాల్సిన దగ్గర లేవాలి. మనం ఏం పని చేయాలన్నా కానీ మూమెంట్స్ అనేవి ఉండాలి. ఆ మూమెంట్స్ సరిగా లేకపోవటం వల్లే మనకి ఈరోజు ఇవన్నీ కూడా అనారోగ్యాలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మోకాళ్ళ నొప్పికి మన ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఆకులతో కూడా మనం నయం చేసుకునే అవకాశం ఉంది. అలాంటిది వదిలేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, పెయిన్ కిల్లర్స్ వేసుకోవటం, అసలు వెళ్ళకుండా కూడా మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఒక సలహా ఏమీ లేకుండా పెయిన్ కిల్లర్స్ వాడేదాని వల్ల కూడా మనకు లోపల ఇన్నర్ ఆర్గాన్స్, లివరు అలాంటివి కూడా ఎక్కువ పాడైపోయే అవకాశం ఉంది. ఒక మోకాళ్ళ నొప్పికి పోతే లోపల ఆర్గాన్స్ కూడా పాడు చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. దాని వరకు దాన్ని ఎలా సెట్ చేసుకోవాలనేది ఈరోజు నీకు చిన్న చిట్కా చూపించబోతున్నాను. అదేంటంటే జిల్లేడాకులు. ఇవి మన కట్టు ముందే ఉంటాయి, ఎక్కడ మట్టి ఉంటే అక్కడ పెరుగుతుంటాయి. దీంతో ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను. ఈ ఆకులు ఇలా అటొకటి ఇటొకటి పెట్టి మధ్యలో కట్ చేస్తామంటే ఇలా 2 ముక్కలు అవుతాయి. ఇలా 2 ఎందుకంటే మనం ఒకటి ఇక్కడ వేడి పెట్టేదానికి ఇలా పెడతాము. తర్వాత ఇది కాపడం పెట్టుకోవాలి కదా, కుర్చీ మీద కూర్చొని మనం మోకాల మీద కాపడం పెడతాం. ఆ తర్వాత ఇంకోటి రన్నింగ్లో ఉంటుంది, ఇది వేడెక్కుతుంది. అది అయ్యేలోపు ఇది వేడెక్కుతుంది. ఇలా 2 మార్చి పెట్టుకుంటే ఓ 5 మినిట్స్ మనకు మంచిగా రిలీఫ్ వస్తుంది. ఇదొక్కటే సరిపోతుందా అంటే ఇదొక్కటే కూడా కాదు. దానికి తగినంత వ్యాయామం కూడా కాళ్ళకి చేయాలి. మోకాళ్ళ నొప్పులకి ఎలా అనేది కూడా నేను చూపిస్తాను, చూద్దరు కానీ. కొంచెం వ్యాయామం, ఆహారంలో మార్పులు, ఇలా కాపడాలు. ఈ జిల్లేడాకులో చాలా మెడికల్ వాల్యూస్ ఉన్నాయండి. అలాంటిది మోకాళ్ళ నొప్పికి కూడా చక్కగా పనిచేస్తుంది. ఇంకా దీనివల్ల చాలా మనం దీని పాలు ఆకు కోసేటప్పుడు ఎక్కువగా పాలు గారుతుంటాయండి, కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. గతంలో అయితే ఆ పాలతో కూడా ఒక లేహం తయారు చేసేవాళ్ళు. అది పెద్ద పెద్ద వ్రణాలు అయ్యేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు క్యాన్సర్ పుండులు లాంటివి అప్పుడు కూడా వచ్చేవి. దానికంతా కూడా మందుగా వాడేవాళ్ళు. ఇవి ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మహిళలకు పీరియడ్ సమస్యలు కూడా దీని మందులాగా వాడే ఉంది. అవి ఒకసారి చెప్పుకుందాం. ప్రస్తుతానికి మనం మోకాళ్ళ నొప్పుల వరకే వాడుతున్నాము. చాలా మెడికల్ వాల్యూ ఉండే ఆకులు కాబట్టి దీంతో అందరూ కూడా ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇవి ఎలా వేడి చేసి ఎలా దీన్ని కాపడం పెట్టుకోవాలనేది చూసుకుందామండి. స్టవ్ వెలిగించాము, ఈ బాణలు పెట్టి వెలిగించుకున్న తర్వాత 2 ముక్కలుగా చేసుకున్నాం కదా, ఇలా పెడతాం. ఎందుకంటే ఇది మోకాలు అనుకున్నాము, మనకు మోకాలు పెయిన్ ఉంది. ఇది వేడి పుట్టిన తర్వాత మనకు తెలుస్తుంది వెచ్చగా, కొంచెం మరీ కాలిపోయేట్టు కాదు, కొంచెం వెచ్చబడిన తర్వాత ఇలా కాపడం పెట్టుకోవాలి. ఇది చల్లారిపోయే లోపల ఇది వేడెక్కుంటుంది కాబట్టి 2 మార్చి ఇలా కాపడం పెట్టుకున్నామంటే 2 మోకాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు. మోకాళ్ళ పెయిన్ చాలా చక్కగా తగ్గిపోద్ది. ఒక వారం రోజులు ఇలా చేయండి.
పెయిన్ కిల్లర్స్ ఏమి అవసరం లేదు. దీంతో పాటు కొంచెం వ్యాయామం చేయటము, మన వెయిట్ తగ్గేదానికి కూడా కొంచెం ఆహార నియమాలు కూడా పాటిస్తే ఆ బాడీ బరువంతా మోకాల మీద పడకుండా ఉంటుంది. ఇది రకరకాలుగా ఉంటుందండి. పువ్వులు కూడా మీరు గుర్తుపెట్టేదానికి కొన్ని వైట్గా ఉంటాయి, కొన్ని పింక్ కలర్లో ఉంటాయి. ఇలా రకరకాల ఏ రకం ఉన్నా కానీ మెడికల్ వాల్యూస్ ఒకటిగానే ఉంటాయి. జిల్లేడు చెట్టు అయితే సాలేదు, ఏదైనా పర్వాలేదు, ప్రతిదీ ఒకటే వాల్యూలు ఉంటాయి. కాబట్టి మనకు అందుబాటులో మనకి ఏం దొరికితే దాన్ని తెచ్చి ఇలా కాపడం పెట్టుకుంటే బాగుంటుంది. చూసారు కదండి, ఇప్పుడు చాలా సింపుల్గా జిల్లేడాకులతో మనం మోకాళ్ళ మీద కాపడం పెట్టుకోవటం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గే అవకాశం మన కంటి ముందే ఉంది. మీరు ఇది వాడుకున్నారంటే మంచిగా ఉంటుంది. వారం అని కాదు, అవి మనం కొనేవి కూడా ఏవి కాదు. మీరు దాన్ని పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నొప్పి వస్తే అప్పుడు వాడుకోండి. దీంతో పాటు మనం కొద్దిగా పసుపు కూడా కొద్దిగా సున్నం వేసుకొని పసుపులో అది కూడా ఉడకబెట్టుకొని కొద్దిగా చిన్న దానిలో స్టవ్ మీద పెట్టామంటే నీళ్ళల్లో కలిపి పెట్టామంటే మంచిగా అది గట్టిగా చిక్కగా అయిపోద్ది. దీని తర్వాత అది కూడా వేసుకోవచ్చు. అలా రెండు కూడా వాడచ్చు. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది. మందులు వాడటం వల్ల ఉండే అనర్థాల నుంచి కూడా మనం బయటపడవచ్చు. మందులు ఇంపార్టెంట్ కానే కాదు, మరీ ప్రమాదమైన దాన్ని తప్ప చిన్న చిన్న నొప్పులకి దీనికంతా డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవటమే మంచిదని నా అభిప్రాయం. అందరూ కూడా ఆచరిస్తారని ఆశిస్తున్నాను.